హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ ఆఫ్ ఫిలిం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం RRR మూవీలో రామ్ అండ్ భీమ్ కి కంపారిజన్ పెట్టబోతున్నాం. అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎవరు విన్ అవుతారో అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మూవీలో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగింది, కానీ ఆ ఫైట్ లో ఎవరు విన్ కాలేదు. ఇద్దరు ఎంత ఫైట్ చేసినా లాస్ట్ కి మళ్ళీ కోసం భీమ్ లొంగిపోతాడు. అలా అని రామ్ విన్ అయినట్లు కాదు. భీమ్ లొంగిపోయాడు, కానీ రామ్ చేతిలో ఓడిపోలేదు. అయితే ఆ ఫైట్ లో ఎవరు విన్ కాలేదు. నేను ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో నేను కంపేర్ చేసేది రెండు క్యారెక్టర్స్ ని మాత్రమే, యాక్టర్స్ ని కాదు. అండ్ ఈ కంపారిజన్ ని మనం 5 రౌండ్స్ గా డివైడ్ చేద్దాం. రౌండ్ నెంబర్ 1 స్ట్రెంగ్త్, నెంబర్ 2 ఫైటింగ్ స్కిల్స్, నెంబర్ 3 ఐక్యూ, నెంబర్ 4 స్పీడ్, నెంబర్ 5 ఎండ్యూరెన్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ స్ట్రెంగ్త్. భీమ్ స్ట్రెంగ్త్ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఒక టైగర్ వెయిట్ని తన చేతులతో ఆపుతాడు. నార్మల్గా ఒక ఫుల్ గ్రోన్ టైగర్ వెయిట్ 310 kgs కంటే పైన ఉంటుందంట. అండ్ టైగర్ దాని వెయిట్ కంటే డబుల్ స్ట్రెంగ్త్ని పుష్ చేయగలుగుతుంది, అంటే 620 kgs. భీమ్ 620 kgsనే తన రెండు చేతులతో ఆపుతాడు. కొమరం భీముడో సాంగ్లో ఈ పెద్ద స్టోన్ని కాలకి కట్టినా కొద్దిసేపు భరించడం, అండ్ రామ్ని భుజాల మీద ఎత్తుకొని ఉరకడం, అండ్ రామ్ అన్ని దెబ్బలు కొడుతున్నా ఒకే దెబ్బతో రామ్ని 10 అడుగుల దూరం పంపించడం, అండ్ చిరుతపులిని విసిరి పారేయడంలో అయినా తన స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. కానీ మూవీలో తన స్ట్రెంత్ ఎక్కువగా యూజ్ చేసింది క్లైమాక్స్ లో. ఈ సీన్ లో గన్స్ ఉన్న బాక్సులన్నీ చేతులతో గుంజుకు వస్తాడు. ఆ ఒక్క గన్ వెయిట్ 4 kgs దాకా ఉంటుంది. అండ్ ఒక్క బాక్స్ లో 10 గన్స్ ఉంటాయి, అండ్ 2 సైడ్స్ లో 10 బాక్స్ ఉంటాయి. అంటే ఒక్కో సైడ్ 400 kgs ఉంటాయి. అంటే రెండు చేతులతో 800 kgs గుంజుకు వస్తాడు. అయితే భీమ్ స్ట్రెంత్ 800 kgs అనుకుందాం. అండ్ రామ్ స్ట్రెంత్ విషయానికి వస్తే మూవీలో తన స్ట్రెంత్ ని అంతలా చూపించలేదు. చిన్న చిన్న స్ట్రెంగ్త్స్ ని మాత్రమే చూపించారు అని మీరు అనుకుంటే అది రాంగ్. ఎందుకంటే ఇంటర్వెల్ ఫైట్ లో ఒకసారి రామ్ కి టైగర్ ఎదురొస్తుంది. అప్పుడు రామ్ దాన్ని ఒక ఆబ్జెక్ట్ తో కొడతాడు. దాని పేరు నాకు తెలీదు, కానీ ఒక ఆబ్జెక్ట్ తో కొడతాడు. ఆ సీన్ మీ అందరికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ ఈ సీన్ లో రామ్ స్ట్రెంత్ ఎంతో మనకి అర్థమవుతుంది. ఏముంది బ్రో, ఆ ఆబ్జెక్ట్ తో టైగర్ కి ఒక పంచ్ ఇచ్చాడు, దాంట్లో స్ట్రెంత్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక 310 kgs వెయిట్ ఉన్న టైగర్ ని ఒక పంచ్ తో పడేశాడంటే తన పంచులో ఎంత స్ట్రెంత్ ఉండొచ్చో మీరే అర్థం చేసుకోండి. మినిమం 350 kg స్ట్రెంత్ ఉండొచ్చు. ఇది భీమ్ స్ట్రెంత్ కంటే తక్కువే, కానీ అంత తక్కువ కూడా కాదు. ఇట్ మీన్స్ 1 హ్యాండ్ స్ట్రెంత్. అయితే ఈ రౌండ్ విన్నర్ భీమ్. సెకండ్ రౌండ్ ఫైటింగ్ స్కిల్స్. ఫస్ట్ భీమ్ ఫైటింగ్ స్కిల్స్ విషయానికి వస్తే భీమ్ ట్రైబల్ పీపుల్ మధ్యలో పెరిగాడు కాబట్టి తన దగ్గర అంతలా ఫైటింగ్ స్కిల్స్ లేవు. అండ్ రామ్ ఫైటింగ్ స్కిల్స్ విషయానికి వస్తే తను ఒక పోలీస్ కాబట్టి పోలీస్ ట్రైనింగ్లో చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు. దాంతో తన దగ్గర భీమ్ కంటే ఎక్కువ ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అయితే ఈ రౌండ్ విన్నర్ రామ్. థర్డ్ రౌండ్ ఐక్యూ. ఫస్ట్ భీమ్ ఐక్యూ విషయానికి వస్తే మూవీలో తన ఐక్యూని అంతలా యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసిన చోట మాత్రం బాగానే యూజ్ చేశాడు. మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా మొదటిసారి ముక్కు మొహం తెలియని రామ్ ని కలిసినప్పుడు తన చేసిన సైగలు అర్థం చేసుకోవడంలో, అండ్ ఇండైరెక్ట్లీ హీరోయిన్ ద్వారా స్క్వాడ్ ప్యాలెస్ లోకి వెళ్ళడం తెలుసుకొని ప్యాలెస్ మీద యానిమల్స్ తో అటాక్ చేయడం, అండ్ ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ లో తన ఐక్యూ మనకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు రామ్ ఐక్యూ విషయానికి వస్తే స్టార్టింగ్ లో చిన్న పిల్లాడిని కాపాడడానికి కొన్ని సెకండ్స్ లోనే ప్లాన్ వేయడం, అండ్ ముక్కు మొహం తెలియని భీమ్ కి కూడా సైగలతో ప్లాన్ అర్థం చేయించడం, లచ్చుని 2 సార్లు పట్టుకోవడం, భీమ్ ని జైలు నుంచి తప్పించడం, అండ్ బాణాలకి బాంబులు పెట్టి వేయడంలో అయినా తన ఐక్యూ మనకి కనిపిస్తుంది. మూవీలో ఇద్దరు ఐక్యూ బాగానే చూపించారు, కానీ రామ్ యూజ్ చేసినంత ఐక్యూని భీమ్ యూజ్ చేయలేదు. అయితే ఈ రౌండ్ విన్నర్ రామ్. ఫోర్త్ రౌండ్ స్పీడ్. ఈ రౌండ్ కి విన్నర్ ఎవరో మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. ఫస్ట్ భీమ్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. మనకి భీమ్ రన్నింగ్ స్పీడ్ మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కనిపిస్తుంది. టైగర్ చేస్తున్నా కానీ తన రన్నింగ్ స్పీడ్ తో వాళ్ళు ఎరేసిన ప్లేస్ వరకు రన్ చేసుకుంటూ వస్తాడు. టైగర్ కంటే ఫాస్ట్ గా కాకుండా టైగర్ కంటే ముందే రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి టైగర్ నుంచి తప్పించుకోగలుగుతాడు. నార్మల్ గా హ్యూమన్ రన్నింగ్ స్పీడ్ 10 to 13 km/h ఉంటుంది. అండ్ టైగర్ స్పీడ్ 49 to 65 km/h ఉంటుంది. భీమ్ టైగర్ కంటే ముందే రన్నింగ్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఓ 30 to 35 km/h స్పీడ్ లో భీమ్ రన్ చేశాడు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యాన్ హుసేన్ బోల్ట్ నార్మల్ రన్నింగ్ స్పీడ్ 37.58 km/h. టాప్ స్పీడ్ అయితే 44.72 km/h. మరి ఇదేంటమ్మా? టాప్ స్పీడ్ అయితే 44.72 km/h, కానీ నార్మల్ స్పీడ్ అయితే 37.58 km/h. భీమ్ ఏ ప్రాక్టీస్ లేకుండానే 35 km/h స్పీడ్లో రన్ చేశాడంటే మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే మాత్రం గోల్డ్ మెడల్ మనకే వచ్చేది.
ఇప్పుడు రామ్ రన్నింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో తన రన్నింగ్ స్పీడ్ని అంతలా చూపించలేదు. తను ఒక పోలీస్ కాబట్టి తన రన్నింగ్ స్పీడ్ నార్మల్ హ్యూమన్స్ కంటే ఎక్కువనే ఉంటుంది, కానీ భీమ్ కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఈ రౌండ్కి విన్నర్ భీమ్. ఫిఫ్త్ రౌండ్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే నొప్పినే తట్టుకునే శక్తి. ఫస్ట్ భీమ్ ఎండ్యూరెన్స్ విషయానికి వస్తే భీమ్ ఎంట్రీ సీన్లోనే టైగర్ 2 times తన మీద పంజా విసురుతుంది, దాన్ని తట్టుకుంటాడు. అండ్ ఇంటర్వెల్ సీన్లో ఇద్దరు హీరోస్ కొట్టుకున్నప్పుడు బోన్స్ కూడా విరిగి ఉండొచ్చు, కానీ కొమరం భీముడో సాంగ్ వచ్చే వరకు స్టేబుల్గా ఉంటాడు. అండ్ ఆ సాంగ్లో భీమ్ని ముళ్ళులున్న కొరడాతో రామ్ కొట్టేటప్పుడు అయితే థియేటర్స్లో అందరూ ఏడ్చారు, కానీ అక్కడున్న భీమ్ తప్ప. కొరడాతో కొట్టిన తర్వాత తన కాళ్ళకి ఇంత పెద్ద స్టోన్ని వేలాడదీస్తారు, దాన్ని కూడా తట్టుకుంటాడు. తర్వాత పడిపోతాడు అనుకోండి, కానీ దాని నెక్స్ట్ డేనే పోలీసులతో ఫైట్ చేసి 2 kilometers దాకా ఉరుక్కుంటూ పోతాడు. అంత బాడీ ఉన్నా కానీ వేరే వాళ్ళైతే వారం దాకా ఉన్న చోట నుంచి కదలరు, కానీ భీమ్కి కొంచెం కూడా ఫరక్ పడదు. అండ్ ఇప్పుడు రామ్ ఎండ్యూరెన్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో తన ఎంట్రీ సీన్ లో అంతమంది కొడుతుంటారు. ఒకడైతే ఒక పెద్ద రాయి తీసుకొచ్చి నెత్తి మీద కొడతాడు అండ్ ఒక చిన్న సైజ్ కొండ మీద నుంచి పడిపోతాడు, అయినా కానీ మళ్ళీ స్టేబుల్ గా నిల్చుంటాడు. అండ్ ఇంటర్వెల్ ఫైట్ లో ఎన్ని దెబ్బలు తాకుతాయో మీకు తెలిసిందే కదా. భీమ్ తనను ఒక స్టాచ్యూకి వేసి గుద్దితే నెత్తికి గిప్పని తాకుతుంది, అట్లా గాని మనకి తాకితే ఒక 10 నిమిషాల వరకు ఏం అర్థం కాదు. అండ్ భీమ్ తన దగ్గర ఉన్న పులిపంజా లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ తో రామ్ గుండెల్లో కుచ్చితే అక్కడికక్కడే పడిపోతాడు అనుకుంటే మళ్ళీ లేచి భీమ్ ని పట్టుకుంటాడు. భీమ్ స్ట్రెంత్ ఎలాంటిదో మనకు తెలిసిందే, అయితే రామ్ కి ఎన్ని పంచులు ఇస్తాడు అయినా తట్టుకుంటాడు. ఇక బ్రిటిష్ గవర్నమెంట్ తనను జైల్లో వేసినప్పుడు ఎంత కొడతారో మనకు తెలిసిందే, మోకాల నుంచి రక్తం కూడా కారుతుంది. తర్వాత భీమ్ తనకి వైద్యం చేసి మామూలు చేస్తాడు, కానీ దెబ్బ మామూలు కావాలంటే వైద్యం ఒక్కటే కాదు, తట్టుకునే శక్తి కూడా కావాలి. తనకు ఉన్న ఎండ్యూరెన్స్ వల్లే వైద్యం చేసిన కొద్ది నిమిషాల్లోనే మామూలు అయిపోతాడు. అయితే ఈ రౌండ్ విన్నర్ రామ్. అయితే మొత్తానికి రామ్కి 3 points అండ్ భీమ్కి 2 points. అయితే ఈ కంపారిజన్కి విన్నర్ రామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను కంపేర్ చేసింది 2 క్యారెక్టర్స్ని మాత్రమే, యాక్టర్స్ని కాదు. అండ్ ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంపారిజన్ వీడియోస్ ఇంకా ఏ క్యారెక్టర్స్ మీద చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద సెట్ చేసుకోండి. ఈ వీడియోలో అంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.